హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను. కొత్త వారి కోసం ఒక చిన్న మాట. మన ఛానల్లో సైబర్ అవేర్నెస్ వీడియోలతో పాటు రాజ్యాంగం గురించి రెగ్యులర్గా ఇప్పుడైతే వీడియోలు చేస్తున్నాము. మరి ఈ వీడియో 30వ రాజ్యాంగానికి సంబంధించిన రెగ్యులర్ వీడియో. ఇందులో 101 ఆర్టికల్ స్టార్ట్ కాబోతుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు 101 ఆర్టికల్. మనం 101, 102, 103 ఈ 3 ఆర్టికల్ కూడా కామన్ విషయాన్ని చెప్తాయి. పార్లమెంటు సభ్యుడు తన పదవిని ఏ విధంగా కోల్పోతాడు అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ 101 వచ్చేసరికి ఏంటంటే, ఒక సభ్యుడు ఏకకాలంలో 2 పదవులు పొందినట్లయితే, ఇటు రాజ్యసభ సభ్యుడుగా ఇటు లోక్సభ సభ్యుడుగా 2 పదవులు పొందినట్లయితే తన నిర్ణయాన్ని, అంటే తను లోక్సభలో ఉంటాడా లేకుంటే రాజ్యసభలో ఉంటాడా అనే నిర్ణయాన్ని 10 రోజుల లోపు ఆ సభాపతికి తెలపకపోతే ఆటోమేటిక్గా రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోతాడు అని చెప్పేసి 101 ఆర్టికల్ చెప్తుంది. దీంతోపాటు మరొక విషయం ఏంటంటే, పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు లేదా మంత్రి అయినప్పుడు తను మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉంటాడా లేకుంటే పార్లమెంటు సభ్యుడిగా ఉంటాడా అనే నిర్ణయాన్ని 30 రోజుల్లోపు చెప్పకుంటే ఆటోమేటిక్గా తన పార్లమెంటు సభ్యత్వం కోల్పోతాడు అని చెప్పేసి మనకు ఈ యొక్క 101 ఆర్టికల్ చెప్తుంది. మరి 102 ఆర్టికల్ ప్రకారం ఒక సభ్యుడు మతిస్థిమితం కోల్పోయినప్పుడు, దివాలా తీసినప్పుడు, కోర్టు తీర్పులో దోషిగా తేలినప్పుడు, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హుడిగా ఉన్నప్పుడు తన సభ్యత్వాన్ని కోల్పోతాడని చెప్పేసి 102 ఆర్టికల్ చెప్తుంది. మనం గతంలో రాహుల్ గాంధీ గారు ఒక కేసు విషయంలో, అంటే మోడీ అనే ఇంటి పేరుతో ఉన్న వాళ్ళంతా దొంగలు అని తిట్టినందుకు అతని మీద కేసు వేస్తే మరి కోర్టు అతన్ని దోషిగా తేలినందున వల్ల అతన్ని అంటే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి అతన్ని కోటర్స్ నుంచి వెళ్ళి బయటకు పంపించిన మనం ఘటన కూడా చూసుకోవచ్చు. అది 102 ఆర్టికల్ ప్రకారం ఉందని మనం గుర్తు చేసుకోవాలి. 103 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని, అయితే అది ఎన్నికల కమిషన్ సూచన సలహాల మేరకు మాత్రమే చేయాలని 103 ఆర్టికల్ చెప్తుంది. 104 ఆర్టికల్ వచ్చేసి, పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏదైనా ఓటింగ్ జరిగినప్పుడు ఆడికి పోయి అందులో ఓటేస్తే ఆ ఓటు చెల్లదని, అదేవిధంగా ఆ వ్యక్తికి 500 రూపాయల జరిమానా వేయొచ్చు అని చెప్పేసి 104వ ఆర్టికల్ చెప్తుంది. మరి 105వ ఆర్టికల్ కనుక చూసుకున్నట్లయితే, పార్లమెంటు యొక్క సభా హక్కుల గురించి, అందులో ఉన్న సభ్యుని యొక్క హక్కుల గురించి చెప్తుంది. పార్లమెంటులో మాట్లాడే ఒక వ్యక్తి యొక్క మాటలను కోర్టులలో ప్రశ్నించరాదు, అంటే అతడు ఏదో తప్పుగా మాట్లాడిందని చెప్పేసి కోర్టుకు వెళ్ళరాదు అని చెప్పేసి మనకు 105 అనే ఆర్టికల్ పార్లమెంటు సభ్యుని యొక్క హక్కుల గురించి చెప్తుంది.